మనిషిలో సాధించాలనే పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా ఈజీగా చేరుకోవచ్చు. కొందరు ప్రారంభించి మధ్యలో అపజయాలు రాగానే లక్ష్యాన్ని వదిలేస్తారు. మరికొందరు మాత్రం ఎన్ని అవరోధాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ చివరికి విజయం సాధిస్తారు. అలా ఎంతో మంది సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి విజేతలుగా నిలుస్తారు. అంతేకాక ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా పంచాయతీ కార్యదర్శి నుంచి డిప్యూటీ కలెక్టర్ అయిన ఓ మహిళా సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా నందులూరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నది మధ్యతరగతి కుటుంబం. ఆమెకు చిన్నతనం నుంచి ప్రజాసేవ చేయాలని కోరుకుండేది. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కనేది. లక్ష్మీ ప్రసన్న స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిని పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివారు. రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదివి ముందు పంచాయతీ కార్యదర్శి జాబ్ సాధించారు. లక్ష్మీ ప్రసన్న టీవీపురంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇదే సమయంలో తాను కలెక్టర్ కావాలని భావించింది. అందుకే ఢిల్లీలో సివిల్స్ పరీక్షలకు శిక్షణ తీసుకుంది. 2018లో నిర్వహించిన గ్రూప్ 1లో మెయిన్స్కు లక్ష్మీ ప్రసన్న అర్హత సాధించారు. కానీ ఆమెకు త్రుటిలో గ్రూప్ 1 ఉద్యోగం చేజారింది. అయినా లక్ష్మీ ప్రసన్న నిరాశ చెందలేదు. రెట్టించిన కసితో మరోసారి ప్రయత్నానికి సిద్ధమైంది. తొలి ప్రయత్నంలో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ పట్టుదల పెంచుకొని గమ్యం వైపు అడుగులు వేశారు. 2023లో నిర్వహించిన గ్రూప్ 1లో ఆమె అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకుతో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం మంగళగిరిలో హెచ్ఆర్డీఏలో ఆమె ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ అక్టోబర్ 4తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు ఆర్డీఓగా నియమితులయ్యారు. లక్ష్మీ ప్రసన్నకు చంద్రదీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆయన అనంతపురం జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న త్వరలోనే ఒంగోలు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. లక్ష్మీ ప్రసన్నకు తొలి పోస్టింగ్ కీలకమైన ప్రకాశం జిల్లా ఒంగోలులో రావడం విశేషం. ఈమె కష్టపడి చదివి అనుకున్నది సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ యువ డిప్యూటీ కలెక్టర్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని సౌకర్యాలుండి చదువులకు నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఒకవైపు అయితే కష్టాల సంద్రాన్ని ఈదుతూ చివరకు విజయం సాధించిన వారు మరోవైపు ఉన్నారు. మొత్తంగా ఈ లక్ష్మీ ప్రసన్న సాధించిన విజయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి.